నిన్న ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక బాంబు పేల్చాడు. అదేందంటే పాకిస్తాన్ గోల్డెన్ టెంపుల్‌ని పేల్చేయడానికి ప్లాన్ చేసింది. దాన్ని మేము అడ్డుకున్నామని ఆయన చెప్పాడు. ఆయన ఎవరంటే మేజర్ జనరల్ కార్తిక్ శేషాద్రి. ఆయన 15థ్ ఇన్ఫాంట్రీ డివిజన్. ఇన్ఫాంట్రీ అంటే మన కాల్బలం అంటాం. ఆర్మీ. ఆర్మీలో 15థ్ ఇన్ఫాంట్రీ డివిజన్‌కి జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆయన. ఆయన కార్తిక్ శేషాద్రి. ఆయన క్లియర్‌గా మీడియాతో ఏం చెప్పాడంటే, 8వ తేదీ ఎర్లీ అవర్స్‌లో పాకిస్తాన్‌కి సంబంధించిన కొన్ని అన్‌మ్యాన్డ్ వెహికల్స్ యూఏవీ అంటారు. అన్‌మ్యాన్డ్ ఆహ్, ఆహ్, వెహికల్స్ అవి డ్రోన్స్ చెప్పచ్చు. సో, వీటి ద్వారా గురుద్వారా మన గోల్డెన్ టెంపుల్‌ని సిక్కులకు పవిత్ర స్థలంగా భావించే అమృత్సర్‌లో ఉండే గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేశారు అనేది ఆయన చెప్పాడు. అయితే దాన్ని ముందుగానే మేము పసిగట్టి వాటిని పేల్చేసాము గాల్లోనే అనేది ఆయన చెప్పాడు. యాక్చువల్‌గా ఏందంటే ఆ రోజు మొత్తం మనం 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు రిటాలియేటరీగా బునియాన్ ఈ ఉన్ మర్సూస్ అనే వాళ్ళ ఆపరేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. ఆపరేషన్ ఐరన్ వాల్ అంటారు దాన్ని. ఆ ఐరన్ వాల్ ఆపరేషన్ వాళ్ళు స్టార్ట్ చేసి, వాళ్ళు మొత్తం నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా సంబంధించి మొత్తం 15 టౌన్స్ లేకపోతే 15 మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ మీద ఒకేసారి కోఆర్డినేటెడ్ అటాక్స్ చేయాలని వాళ్ళు ప్రయత్నించారు. అందులో అమృత్సర్‌లో ఉండే ఈ గోల్డెన్ టెంపుల్ టెంపుల్ కూడా ఒకటి. గోల్డెన్ టెంపుల్ అనేది 16థ్ సెంచరీలో రెడీ చేశారు. 1589లో అప్పట్లో గురు రామదాస్ సిక్కులకి ఫోర్త్ గురువు ఆయన. ఆ ఫోర్త్ గురువు ఆధ్వర్యంలో ఈ గోల్డెన్ టెంపుల్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఆది గ్రంథిని 1604లో వాళ్ళ సిక్కుల పవిత్ర గ్రంథం అక్కడ పెట్టడం. దాన్ని ఇంకా రకరకాలుగా అక్కడ సరస్సు ఇవన్నీ ఏర్పాటు చేయడం. ఇవన్నీ మెల్లమెల్లగా జరుగుతూ వచ్చాయి. సో, ఈ ఇప్పుడేందంటే అది ఓన్లీ సిక్కులు మాత్రమే సందర్శించాలని ఏమి లేదు. ప్రపంచంలో ఎవరైనా సందర్శించొచ్చు. ఇప్పుడు తిరుమల గూడా అంతే గదా! ఎవరైనా మనం తిరుమలకి వెళ్లి రావచ్చు. కాకపోతే అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అన్ని మతస్థులు. ఇక్కడ అది గూడా లేదు. ఎవరైనా వెళ్లి మనం అక్కడ ఉండొచ్చు. రోజుకి 1,50,000 మంది సందర్శకులు దాన్ని విజిట్ చేస్తారు. వాళ్ళందరికీ వెజిటేరియన్ భోజనం గూడా ఫ్రీగా అక్కడ పెడతారనమాట. సో, ఇది ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు ఎవ్రీడే 1,50,000 మంది వస్తారు. ఇంక్లూడింగ్ పాకిస్తాన్. పాకిస్తాన్ నుంచి కూడా ఇక్కడికి విజిటర్స్ వస్తుంటారు. ఇలాంటి దాన్ని పేల్చేయాలని పాకిస్తాన్ ఎందుకు అనుకునింది? ఎందుకంటే దాన్ని గాని పేలిస్తే ఖచ్చితంగా ఇండియా సీరియస్‌గా తీసుకుంటది. పాకిస్తాన్‌ని మీద ఒక రకమైన ఆల్ ఔట్ వార్ ఇండియా ప్రకటించే అవకాశం ఉంది. కానీ మరి అంత తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు ఈ ధైర్యం చేసింది? ఎందుకంటే వీళ్ళు అడ్డుకోకపోయుంటే, మన వాళ్ళేందంటే ఆకాష్ ఎయిర్ డిఫెన్సు, తర్వాత ఎల్-7 ఎయిర్ డిఫెన్స్ గన్స్‌తో దాన్ని అడ్డుకున్నాం అనేది శేషాద్రి చెప్తున్నారు. సో, ఒకవేళ అడ్డుకోకపోయుంటే ఏమైండేది? గోల్డెన్ టెంపుల్ అనేది ఆహ్, రూయిన్ అయిపోయిండేది. యాక్చువల్‌గా ఏందంటే ముందుగానే వీళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వీళ్ళు రెడీగా ఉన్నారు. ఆ గోల్డెన్ టెంపుల్‌కి సంబంధించిన హెడ్ గ్రంథి అంటారు. ఆ హెడ్ గ్రంథి సహాయంతో లైట్‌లన్నీ ఆఫ్ చేశారు. మామూలుగా లైట్‌లెప్పుడూ ఆఫ్ చేయరు. కొన్ని దశాబ్దాలుగా లైట్‌లెప్పుడు ఆఫ్ చేయలేదంట. ఫస్ట్ టైమ్ లైట్‌లు ఆఫ్ చేయించారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ డ్రోన్స్ కనబడాలి కాబట్టి లైట్‌లేమి లేకుండా అక్కడ వీళ్ళ డిఫెన్స్ సిస్టమ్‌ని మోహరించడానికి కూడా ఈ హెడ్ గ్రంథి ఒప్పుకున్నారు. దానివల్లే మేము చేయగలిగాం. వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మేము చేసేవాళ్ళం కాదని అంటున్నారు. కానీ పాకిస్తాన్ దీన్ని డినై చేస్తుంది. మేము చేయలేదని చెప్తుంది. పాకిస్తాన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతౌలా తరారి ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళే ఇండియానే దాని మీద వేసుకోవాలని ట్రై చేసింది అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అట్లాగే శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చీఫ్ సెక్రటరీ కుల్వంత్ సింగ్ మన్నన్ కూడా నేనైతే పర్సనల్‌గా పాకిస్తాన్ ఆహ్, దీని మీద బాంబేస్తుందని నమ్మట్లేదు. ఎందుకంటే ఇది పవిత్రమైన గురువులు ఇది సిక్కులకే కాదు, ప్రజలందరికీ పవిత్రమైన ఒక స్థలము. ఇలాంటి స్థలాన్ని ఏ దేశం గూడా ప్రపంచంలో ఎవరు గూడా దీన్ని ధ్వంసం చేయాలని అనుకుంటారని
నేను భావించడం లేదని ఆయన అన్నాడు. నేను మిలిటరీకి అగైన్స్ట్‌గా మాట్లాడట్లేదు. ఇండియన్ మిలిటరీని నేను గౌరవిస్తాను. బట్ నా పర్సనల్ అభిప్రాయం అనేది ఆయన చెప్పాడు. అయితే ఇండియన్ మిలిటరీ అధికారులు గావచ్చు, లేకపోతే మన ప్రభుత్వంలో ఉండే వివిధ వ్యక్తులు చెప్తున్నది, లేకపోతే